ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. మీరందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి ఇంకా ఆత్మీయతలో ముందుకు సాగుతున్నారా? సంతోషం. ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 18 వచనం. నీవు సీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? అష్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రేమ, అద్భుతమైన దేవుని ప్రేమ కనిపిస్తుందండి. దప్పిక తీర్చుకోవాలి అనుకునేవారు నేరుగా యూఫ్రటీస్ నది వద్దకే వెళ్ళాలి, కానీ అష్షూరు మార్గంలో నిలిచి ఆ నీళ్లు అక్కడ ఉండిపోయారు. ఏదో పక్కవారి మాటలు విని అష్షూరు వారి మార్గంలో నిలిచిపోయారు. అష్షూరు వారు బహు క్రూరులు, దుర్మార్గులు. బ్రతికి ఉన్న మనిషిని నెట్టు నిలువున చీల్చివేసి హింసించి ఆనందించేవారు. భయంకరమైనటువంటి క్రూరులు, హింసకులు. అట్టి వారి మార్గములో ఇశ్రాయేలీయులు నిలిచి ఆగిపోయారు. దేవుడు అంటున్నాడు, యూఫ్రటీస్ నీళ్లు తాగటానికి అష్షూరు మార్గంలో నీకేం పని? కొన్నిసార్లు మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో, మన స్నేహం ఎవరితో, మన సాంగత్యం ఎవరితోనో గుర్తించాలి. సరైన గురిని చేరుకోవాలి అని అనుకునే వారికి మధ్యలో వచ్చే ఆటంకాలను, ఎగతాళిని లెక్క చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి. మన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలో సాతాను వేసే ఎత్తుగడలను పసిగట్టాలి. సాతాను ప్రలోభాలకు లొంగకుండా ఉండాలి. మనము సాతాను తంత్రములు ఎరగని వారము కాము. లోక ఆకర్షణలను గమనించి వెళ్ళాలి. ఎందుకంటే లోకములో పాపం ఉంది, లోకములో మరణం ఉంది. దేవునికి దూరం అయ్యి సాధించేది ఏమీ లేదు. అష్షూరులో భద్రత లేదు, అష్షూరులో ఆనందము లేదు, అష్షూరులో సంతృప్తి లేదు. క్రీస్తు యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు మన గమ్యాన్ని, మన గమనాన్ని మనము మరలా తిరిగి కొనసాగించి ఆయన గమనములో, ఆయన మార్గంలోనే ముందుకు సాగిపోవాలి. ఒకవేళ నువ్వు లోక ఆకర్షణల చేత ఆగిపోయామో, తిరిగి లేచి ఆయన వద్దకు వచ్చి ఆయనను క్షమాపణ అడిగి మరలా ఆయనలో బలపడు, ఆత్మీయతలు ఎదుగు. ప్రభు మాటలు దీవించునుగాక.